12845 విశాఖపట్నం నుంచి బెంగళూరు అండి ఇది. కానీ ఇది ఎవరికి ప్రయోజనం అనేది తెలియదు. ఎందుకంటున్నాను ఈ మాట అంటే, మీరు ఒకసారి చూడండి, ట్రైన్ అంతా ఖాళీ అండి. ఇది నేను ఇంకా మీకు స్లో చేసి చూపిస్తున్నాను. ఇది మా ఊరైతే ఆగలేదు, ఆగకుండా చాలా స్పీడ్, మామూలు కాదు, 170 కిలోమీటర్ స్పీడ్తో వెళ్ళిపోతుంది. నేను మీకు స్లో చేసి చూపిస్తున్నాను, కానీ ట్రైన్ అంతా ఖాళీ అండి. ముందు ఒక 2 జనరల్, వెనక ఒక 2 జనరల్ అయితే ఇచ్చారండి. కాకపోతే అసలు స్టేషన్స్ అయితే మరీ తక్కువ ఇచ్చారు. ఏం లాభం చెప్పండి? ఇప్పుడు సండే మళ్ళీ అదిగాక ఇచ్చింది, కానీ ప్రయోజనం లేదండి ఇలాంటి ట్రైన్స్ వల్ల. ఇది విశాఖపట్నంలో మధ్యాహ్నం 2:30కి బయలుదేరిందండి. సామర్లకోట, రాజమండ్రి, తర్వాత విజయవాడ, నెల్లూరు. విజయవాడ నెల్లూరు 300 కిలోమీటర్లు కదా, ఎక్కడా ఆగదు. అలాగే రేణిగుంట జంక్షన్, తిరుపతి, చిత్తూరు, కాట్పాడి జంక్షన్, జొలార్పేట జంక్షన్, వైట్ఫీల్డ్, కృష్ణరాజపురం, బెంగళూరు వచ్చేసింది. 1061 కిలోమీటర్స్ అండి. అంటే మధ్యాహ్నం 2:30కి బయలుదేరితే మళ్ళీ మార్నింగ్ 8:30కి చేరుకుని పోయింది అప్పుడే బెంగళూరు. స్పీడ్ అయితే ఎక్కువేనండి. కాకపోతే రిజర్వేషన్స్ ఖాళీ, జనరల్ ఖాళీ. ఈ బండి గురించి ఎవరికి తెలియదు కూడా. అది చూడండి, కంటే కొంచెం ఆగే స్టేషన్స్ చూసుకోండి. అక్కడ ఎక్కితే ఇలాంటి ట్రైన్స్ వల్ల కొంచెం జర్నీ వాళ్ళకి ప్రయోజనం అయితే ఉంటుంది. అంటే జనరల్ ఖాళీ కాబట్టి మీరు కూడా కొంచెం ప్లానింగ్ వేసుకుంటే కొంచెం ఖర్చు తక్కువతో మనం ప్రయాణించవచ్చు అండి. ఓకేనా? నేను చూపించేది కూడా మన హబీజ్ మై ట్రైన్లో ఇవే. మీకు చాలామందికి ట్రైన్స్ గురించి అవగాహన ఉండదు, ఏదో వీక్లీ బండి అనుకుని ఖాళీ ఉండదు అనుకుంటారు. కానీ చాలా మటుకు ఖాళీ అయితే ఎక్కువ తిరుగుతున్నాయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మా హబీజ్ మై ట్రైన్ షేర్, లైక్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. మరిన్ని ట్రైన్స్ కోసం చూడండి. బాయ్.